Okay, well, hello everyone. Welcome back. Welcome to our channel, Learners Pro by Reshma. Right, SSC CGL PYQs discuss చేస్తున్నాం కదా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ హిస్టరీకి సంబంధించి గత 2 సెషన్స్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ప్రతి సెషన్లో 10 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాను. ఈ సెషన్లో కూడా 10 క్వశ్చన్స్ ఐఎమ్ డిస్కసింగ్. యాజ్ అ హోల్ మనం 50 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకునే వరకు ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ దాని గురించి ఒక బేసిక్ ఐడియా అయితే వస్తుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఏన్షియంట్, మెడివల్, మోడర్న్. జస్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా కొన్ని టాపిక్స్ లెఫ్ట్ అయితే అప్పుడు విల్ బి అట్ ఎ గ్లాన్స్ మళ్ళీ ఏన్షియంట్ ఒక రోజు, మెడివల్ ఒక రోజు, మోడర్న్ హిస్టరీ ఒక రోజు మనం డిస్కస్ చేద్దాం. నో నీడ్ టు వరీ. ఇవాళ సెషన్లో దిస్ ఈజ్ డే 3. See the first one. After the death of Humayun, the 13-year-old Akbar was coronated in the year 1556. 1556 అనగానే మనకి రెండు అంశాలు గుర్తుకు రావాలి. ఒకటి అక్బర్ కొరోనేషన్, ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈజ్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. పానిపట్ యుద్ధాలు టోటల్గా 3 జరుగుతాయి. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడు జరిగింది అని అంటే ఇన్ ది ఇయర్ 1526. ఎవరెవరికి మధ్య జరిగిందండి? మొట్టమొదటి బ్యాటిల్ ఆఫ్ పానిపట్ బాబర్కి, అదేవిధంగా ఇబ్రహీం లోడికి. బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోడి వీళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి యుద్ధమే బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఈ 3 యుద్ధాలు కూడా పానిపట్ కోసం జరగలేదు. ఇది కూడా ఇంపార్టెంట్. ఒకసారి యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్స్ లాగా అడిగారు. ఈ 3 యుద్ధాలు పానిపట్ కోసం జరిగాయనంటే నో, పానిపట్ కోసం జరగలేదు. ఆ ప్రాంతంలో కోయిన్సిడెంటల్గా అలా జరిగిపోయింది అంతే. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ బాబర్ వచ్చేసి ఎవరు? హీ వాజ్ ద ప్రొజెనేటర్ ఆఫ్ ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్. మొఘల్ డైనాసిటీకి, మొఘల్ ఎంపైర్కి ఫౌండర్ వచ్చేసి బాబర్ తర్వాత హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. దిస్ ఈస్ ద క్రొనాలజీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగారు. బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్ అండ్ ఔరంగజేబ్. ఈ క్రొనాలజీ గుర్తుపెట్టుకోవాలండి. గుర్తు లేకపోయినా కూడా గుర్తు పెట్టుకోవాల్సిందే. వీ లెఫ్ట్ విత్ నో ఆప్షన్. బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఇవి ఇంపార్టెంట్. ఈ క్రొనాలజీ గుర్తుపెట్టుకొని మీకు ఎగ్జామినేషన్లో హుమాయూన్ నుంచి 4 పేర్లు అడగొచ్చు, అక్బర్ నుంచి ఔరంగజేబ్ వరకు అడగొచ్చు, జహంగీర్ నుంచి ఔరంగజేబ్ వరకు, లేదా లాస్ట్ నుంచి ఫస్ట్కి రావచ్చు, ఎలాగైనా అడగొచ్చు. అండ్ వీళ్ళ ఇనీషియల్ నేమ్స్, వీళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటి అవి కూడా ఇంపార్టెంట్. బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్ ఇవన్నీ వీళ్ళ ఒరిజినల్ పేర్లు కాదు. వీళ్ళ ఒరిజినల్ పేర్లు వేరే ఉన్నాయి. బాబర్ యొక్క వాట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ బాబర్? రైట్. ఇక్కడ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ బాబర్కి, అదేవిధంగా ఇబ్రహీం లోడికి. మొఘల్స్ కంటే ముందు ఢిల్లీ సల్తనెట్ ని రూల్ చేసినటువంటి డైనాసిటీస్ 5 ఉన్నాయి. స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ, లోడి డైనాసిటీ. లోడి డైనాసిటీలో ఇబ్రహీం లోడికి, బాబర్కి, ఈ మొఘల్ డైనాసిటీలో ఫౌండర్ అయినటువంటి బాబర్, వీళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో భాగంగానే 1526లో ఆయన ఇబ్రహీం లోడి ఓడిపోతాడు. దాని తర్వాత మొఘల్ ఎంపైర్ని ఈయన ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. బాబర్ తర్వాత హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్. హుమాయూన్ వాళ్ళ గురించి జస్ట్ నేను అట్ ఎ గ్లాన్స్ చెప్తాను, మరలా తర్వాత ఎప్పుడైనా సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరి టైం పీరియడ్లో 1556లో ఎవరెవరికి మధ్య జరిగిందండి అని అంటే అక్బర్కి, అదేవిధంగా హేముకి, హేమచంద్ర అన్నటువంటి రూలర్ అక్బర్కి, హేముకి మధ్య జరుగుతుంది. అయితే అక్బర్ అప్పటికే చాలా చిన్న అబ్బాయి కదా. అయినప్పటికీ కూడా అక్బర్కి గార్డియన్ అని ఒక ఆయన ఉన్నారు. ఆ గార్డియన్ పేరు కూడా చాలా సార్లు అడిగారు. హూ వాజ్ ద గార్డియన్ ఆఫ్ అక్బర్? ఆయన పేరే బైరం ఖాన్. ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఆ బైరం ఖాన్ గారి హయాంలోనే ఈయన ఆ యుద్ధాన్ని గెలుస్తారు. తర్వాత రిటర్న్ మక్కాకి వెళ్ళి ఇంటికి వెళ్దాం అనే గ్యాప్లో ఆయన ఎవరో చంపేస్తారనమాట, బైరం ఖాన్. అలా ఆయన చనిపోతాడు. బైరం ఖాన్ తర్వాత హీ హిమ్సెల్ఫ్ ఆయన కొరోనేషన్ అయిన తర్వాత, ఆయన కొరోనేషన్ ఎక్కడ జరుగుతుంది? ఈ ప్రాంతంలో కలనౌర్ అన్నటువంటి ప్రాంతం. అది ఎక్కడుంది అని అంటే పంజాబ్లో. కలనౌర్, పంజాబ్. ఆ ప్రాంతంలోనే ఆయనకి పట్టాభిషేకం కూడా చేస్తాడు. 14 సంవత్సరాల వయసుకే, అతి చిన్న వయసులోనే పట్టాభిషిక్తుడైనటువంటి పర్సన్ అక్బర్ వాజ్ ఇల్లిటరేట్. అసలు చదువే రాదు అక్బర్కి. అయినా కూడా హీఈస్ వెరీ ఇంటెలిజెంట్. ఎలాగండి అనంటే అంత ఇంటెలెక్చువల్ ఎలా అయ్యాడు చదువు రాకపోయినా అనంటే, ఆయన ఇబాదత్ ఖానా అని చెప్పేసి ఈ ప్రేయర్ హాల్స్ ఉంటాయి. ప్రేయర్ హాల్, ఇబాదత్ ఖానా ఈజ్ నథింగ్ బట్ ప్రేయర్ హాల్. ఇది కూడా అక్బర్ టైం పీరియడ్లోనే కట్టించారు. దీనితో పాటు దివానీ ఆమ్, దివానీ ఖాస్, దివానీ ఆమ్ అండ్ దివానీ ఖాస్. దివానీ ఆమ్ అంటే ఏంటి అని అంటే ఆమ్ ఆద్మీ, కామన్ మ్యాన్.
వాళ్ళు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం కోసం అని చెప్పేసి దీనిని కన్స్ట్రక్ట్ చేశారు. దివానీ ఖాస్ అని అంటే ఆయనకి సన్నిహితులైనటువంటి మినిస్టర్స్, ఆ మినిస్టర్స్ వచ్చి ఒక మీటింగ్ ని కండక్ట్ చేసుకునేటువంటి ఒక ప్రాంతం, అది దివానీ ఖాస్. దివానీ ఆమ్, దివానీ ఖాస్ వీటిని కూడా ఇంట్రడ్యూస్ చేసింది అక్బర్. తర్వాత వేరే వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేశారనుకోండి, అది వేరే విషయం. మొఘల్స్ పీరియడ్ లోనే ఇబాదత్ ఖానా వచ్చేసి ఏంటి అని అంటే ప్రేయర్ హాల్ వేర్ అక్బర్ కండక్ట్ ప్రేయర్స్. ప్రేయర్ హాల్ దాన్ని ఇబాదత్ ఖానా అంటారు. అక్కడ ప్రేయర్ మాత్రమే కాదు, ప్రేయర్ తో పాటుగా అక్బర్ ఏం చేసేవాడు అని అంటే రిలీజియస్ కాంగ్రిగేషన్స్ ని కండక్ట్ చేసేవాడు. అంటే అక్కడ మీటింగ్స్ ని కండక్ట్ చేసి హిందూ మతం నుంచి వాళ్ళని, ఆ మత పెద్దల్ని పిలిచేవారు. అదే విధంగా వేరే డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి మత పెద్దల్ని పిలిచి దాంట్లో ఉన్నటువంటి నాలెడ్జ్, ఆ గ్రంథాలు ఏం చెప్తున్నాయి ఆ నాలెడ్జ్ ని అట్లా వాళ్ళిద్దరికి డిబేట్ ని కండక్ట్ చేసి అలా నాలెడ్జ్ ని పొందేవాడు అనమాట. అక్బర్ కి నాలెడ్జ్ ఆ విధంగా వచ్చింది. బట్ హీ ఈస్ ఇల్లిటరేట్. అక్బర్ గురించి చెప్పాలి అని అంటే ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఈయన ప్రవేశపెట్టింది ఏంటి అని అంటే సల్ ఏ కుల్. సల్ ఏ కుల్ అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్. యూనివర్సల్ బ్రదర్హుడ్ దీనిని ఇంట్రడ్యూస్ చేసింది కూడా అక్బరే. పీస్ టు ఆల్, సల్లేకుల్ అంటే పీస్ టు ఆల్ లేదా యూనివర్సల్ బ్రదర్హుడ్, ఈ కాన్సెప్ట్ ని కూడా అక్బర్ ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారానే జిజియా అన్నటువంటి ట్యాక్స్. వాట్ ఈస్ జిజియా ట్యాక్స్? జిజియా వాజ్ ద ట్యాక్స్ దట్ షుడ్ బి పేడ్ బై నాన్ ముస్లిమ్స్. ఆ రాజ్యంలో ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఉంటారో, ముస్లిమ్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా పే చేయాల్సినటువంటి రిలీజియస్ ట్యాక్స్, దట్ ఈస్ జిజియా. ఆ జిజియా ట్యాక్స్ ని అక్బర్ అబాలిష్ చేశారనమాట. అక్బర్ హ్యాస్ అబాలిష్డ్ జిజియా ట్యాక్స్. ఇది కూడా ఇంపార్టెంట్. దీనితో పాటు అక్బర్ ఒక కొత్త మతాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని పేరే ఏంటి అని అంటే దీన్ ఈ ఇలాహీ. దీన్ ఈ ఇలాహీ మోనోథీజం ని ప్రమోట్ చేయటానికి, అంటే సింగిల్ గాడ్ ని ప్రమోట్ చేయటం కోసం అని చెప్పేసి దీని ఇలాహీ ఆ కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చారు. కాకపోతే అది ఎవరు ఫాలో అవ్వలేదు అనుకోండి, జస్ట్ ఒక 17 మంది ఫాలో అయ్యారు. దాంట్లో అంటే ముస్లిమ్సే దాన్ని ఎక్కువగా ఫాలో అయ్యారు. ఆ ముస్లిమ్స్ కాకుండా మిగతా రిలీజియన్స్ లో ఒకే ఒక పర్సన్ ఫాలో అయ్యారు హిందూస్ నుంచి. హీ ఈజ్ మహేష్ దాస్. ఆయన్నే మనం బీర్బల్ అని పిలుస్తాం. బీర్బల్ అన్న మహేష్ దాస్ అన్న సేమ్. బీర్బల్ వాజ్ ద ఓన్లీ హిందూ, ఓన్లీ నాన్ ముస్లిం హూ హ్యాస్ ఫాలోడ్ దీని ఇలాహీ కాన్సెప్ట్ దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై అక్బర్. అక్బర్ ఇంకా చాలా కట్టడాలను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అది కూడా ఇంపార్టెంటే. అక్బర్ కట్టించినటువంటి కట్టడాలలో ఒకటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా పొందింది, రికగ్నిషన్ కూడా పొందింది. దట్ ఈజ్ బులంద్ దర్వాజా. బులంద్ దర్వాజా దట్ ఈస్ నథింగ్ బట్ గేట్వే. బులంద్ దర్వాజా అన్నది దేనికి గేట్వే అంటే జమా మస్జిద్ కి బులంద్ దర్వాజా సర్వ్డ్ యాజ్ గేట్వే. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా రికగ్నిషన్ పొందింది. ఇది మాత్రమే కాదు, దీనితో పాటు ఈయన సూఫీ కాన్సెప్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సల్ ఏ కుల్. ఈ సల్ ఏ కుల్ అన్నటువంటిది ఏంటి అని అంటే సూఫీ డాక్ట్రిన్. సూఫీజం కొంచెం ఇస్లాంకి సిమిలర్ గా ఉంటుంది. సూఫిజం ఇస్లాం సిమిలర్ గా ఉంటుంది, కాకపోతే నాట్ మచ్ సిమిలర్ బట్ స్లైట్లీ సిమిలర్ టు ఇస్లాం. అయితే ఆ సూఫిజంలో గురు డిసైపుల్ కాన్సెప్ట్ ఉంటుంది. పీర్ మురిద్ అని చెప్పేసి అని అంటారు. ఆ పేర్లు గురు డిసైపుల్ కాన్సెప్ట్ సేమ్ అదే కాన్సెప్ట్ మనకి సిక్కిజంలో కూడా ఉంటుంది. అలా ఈ సూఫీ డాక్ట్రిన్, సూఫిజంని ఈయన ఫాలో అయ్యారు కాబట్టి అక్బర్ కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేసేవారు అక్బర్ టైం పీరియడ్ లో. అండ్ మొయినుద్దీన్ చిస్తి ఈయన దర్గా, ఈయన టూమ్ ని కూడా సలీం చిస్తి యొక్క టూమ్ ని కూడా ఈయన కట్టించారు. సలీం చిస్తి టూమ్ ఇది కూడా ఇంపార్టెంట్ కట్టడం. ఆయన టైం పీరియడ్ లో, అక్బర్ టైం పీరియడ్ లో కట్టించినటువంటి కట్టడాల్లో ఇంపార్టెంట్ వన్ జమా మస్జిద్ కూడా ఈయన కట్టించారు. జమా మస్జిద్ అది. దీనితో పాటు పంచ్ మహల్, దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలా సార్లు ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్. పంచ్ మహల్ ఎవరు టైం పీరియడ్ లో కట్టించారు? పంచ్ మహల్ ఎలా, ఆ కట్టడం అన్నది ఎలా ఉంది, దేనిని రెప్లికేట్ చేస్తూ ఉంది? పంచ్ మహల్ అంటే 5 స్టైర్స్, అంటే 5 స్టోరీస్, 5 లెవెల్స్ లో మనం ఇప్పుడు 5 అపార్ట్మెంట్స్, 5 ఫ్లాట్స్ అని చెప్పేసి అంటాం కదా, 5 లెవెల్స్, అట్లా 5 స్టైర్స్ లో పంచమహల్ ని కట్టించారు. ఆ పంచమహల్ అన్నది ఏ కాన్సెప్ట్ అనంటే మొనాస్ట్రీ, బుద్ధిస్ట్ మొనాస్ట్రీ లాగా. వాళ్ళ మొనాస్ట్రీ ఎలాగైతే, మొనాస్ట్రీ అంటే ఏంటి? ఆ ప్లేస్ వేర్ మంక్స్ అండ్ నన్స్ లివ్.
ఎక్కడైతే మంక్స్ నన్స్ ఉంటారో బుద్ధిజంలో ఆ ప్లేస్ని మొనాస్ట్రీ అని చెప్పేసి అంటారు. ఆ మొనాస్ట్రీస్ కొంచెం ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. ఆ మొనాస్ట్రీ తరహాలోనే ఈ పంచమహల్ని కన్స్ట్రక్ట్ చేశారు. పంచమహల్ని ఎవరి కోసం కన్స్ట్రక్ట్ చేశారు? మన అక్బర్కి చాలా మంది భార్యలు ఉండేవారు. అట్లా ఆ భార్యలందరినీ కూడా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరిని ఉంచడం కోసం అని చెప్పేసి పంచమహల్ని కట్టించారు. పంచమహల్, అదేవిధంగా జోధాబాయి ప్యాలెస్ కూడా కట్టించారు. జోధాబాయి వచ్చేసి ఈవిడ వేరే రిలీజన్. జోధా అక్బర్ మూవీ చూసే ఉంటారు కదా, అట్లా జోధాబాయి దట్ వాజ్ ఆల్సో రియల్ ఓన్లీ. అక్బర్ బీయింగ్ ముస్లిం అయినప్పటికీ కూడా ఆయన వేరే మతాల నుంచి కూడా భార్యలు వివాహం చేసుకొని వచ్చారు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ అక్బర్. అక్బర్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటి? మీరు కావాలంటే స్నాప్ తీసుకుంటారంటే యూ కెన్ టేక్ ఎ స్నాప్ ఆఫ్ ఇట్. బులంద్ దర్వాజా. ఈ బులంద్ దర్వాజా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ కూడా పొందింది. అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హిమ్. రైట్. అక్బర్, ఇందాక మనము ఇంపార్టెంట్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పుకున్నాం కదండి. బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ అని చెప్పి. వీళ్ళల్లో చెప్పుకోదగ్గ ఏబ్లెస్ట్ రూలర్ వచ్చేసి ఎవరు అనంటే అక్బర్ ద గ్రేట్. అందుకే ఈవెన్ మనకి అజా ఇచ్చేటప్పుడు కూడా ప్రేయర్ కాలింగ్ ఇస్లాం రిలీజియన్ లో అల్లాహు అక్బర్ అని చెప్పేసి వస్తుంది. అంటే అక్బర్ లిటరల్ మీనింగ్ ఏంటి? ద గ్రేట్ అని చెప్పేసి అర్థం. అక్కడ అల్లా ద గ్రేట్. అట్లా కాలింగ్ లో కూడా అక్బర్ ని ఇంక్లూడ్ చేస్తారు. అక్బర్ పేరు అన్నది ఇంక్లూడ్ చేస్తారు. బాబర్ వచ్చేసి ఈయన ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే జహీరుద్దీన్ మొహమ్మద్. బాబర్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి జహీరుద్దీన్ మొహమ్మద్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు ఎగ్జామినేషన్లో అడిగారు. బాబర్ తర్వాత మనకి ఎవరున్నారు? బాబర్ తర్వాత హుమాయూన్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే నసీరుద్దీన్ మొహమ్మద్. బాబర్, హుమాయూన్, అక్బర్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి జలాలుద్దీన్ మొహమ్మద్. బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్. ఈయన ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే సలీం. జహాంగీర్. షాజహాన్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఖుర్రం ఈజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ షాజహాన్. ఔరంగజేబ్. వీళ్ళల్లో ద వర్స్ట్ ఫెలో ఎవరు అని అంటే హీ ఈజ్ ఔరంగజేబ్ ఓన్లీ. వీళ్ళందరూ కూడా కొంతమంది ఎంత రిలీజియస్ పరంగా ఎంత టాలరెంట్ ఉన్నారో ఔరంగజేబు మొత్తం ఎంటైర్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. వీళ్ళందరికీ డిఫరెంట్. అసలు ఆర్ట్ వద్దు, ఆర్కిటెక్చర్ వద్దు, ఏమొద్దని వేరే నాన్ ఇస్లామిక్ ఏమన్నా ఉంది అని అంటే వాటన్నిటిని కూడా వద్దని ఆపేసినటువంటి వ్యక్తి ఔరంగజేబ్. ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే మొయినుద్దీన్ మొహమ్మద్ వాజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ ఔరంగజేబ్. ఇవన్నీ కూడా ఒరిజినల్ నేమ్స్. స్నాప్ తీసుకోండి, రాసుకోకపోయినా పర్వాలేదు. జహీరుద్దీన్ మొహమ్మద్, నసీరుద్దీన్ మొహమ్మద్, జలాలుద్దీన్ మొహమ్మద్, సలీం, ఖుర్రం, మొయినుద్దీన్ మొహమ్మద్. దీస్ ఆర్ ఒరిజినల్ నేమ్స్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అక్బర్ ఇంకొక కాన్సెప్ట్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. దట్ ఈజ్ మన్సబ్దారీ సిస్టమ్. అంటే ఏంటి? మన్సబ్దార్స్ నథింగ్ బట్ ర్యాంకింగ్ సిస్టమ్. ఈ కాన్సెప్ట్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది అక్బరే. మన్సబ్దారీ సిస్టమ్. వీళ్ళలో హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసి ఎంత అనంటే 7,000/7,000. దిస్ ఈస్ హైయెస్ట్ ర్యాంకింగ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అక్బర్. మన్సబ్దారీ సిస్టమ్ ని, ఈయన జాగిర్దారీ సిస్టమ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. వేరేజ్ ఇంకొక ఇది జిజియా అన్నటువంటి ట్యాక్స్ ని అక్బర్ అబాలిష్ చేశారు. రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సోషల్ రిఫార్మర్స్ ఆఫ్ 19th century ఇండియా వాజ్ ద ఆథర్ ఆఫ్ స్త్రీ పురుష తులన. ఈ పుస్తకాన్ని రాసింది ఎవరండి? షీ ఈజ్ తారాబాయి షిండే ఫ్రమ్ మహారాష్ట్ర. స్త్రీ పురుష తులన. ఈవిడ బేసిక్లీ పేట్రియార్కీకి ఎగెయిన్స్ట్ గా అసలు మొట్టమొదటిసారి ఒక ఫెమినిజం గురించి లేదంటే ఫస్ట్ ఫెమినిస్టిక్ బుక్ ఓవర్ మేల్ ఫీమేల్ ఈక్వాలిటీ రాసినటువంటి మహిళ ఎవరు అనంటే షీ ఈజ్ తారాబాయి షిండే. ఈవిడ ఫెమినైన్ యాక్టివిస్ట్ ఆల్సో. దానితో పాటు పేట్రియార్కీ గురించి అండ్ అప్పర్ కాస్ట్ వాళ్ళ డామినేషన్ దాని గురించి ఈవిడ బాగా స్టడీ చేసి ఈ పుస్తకాన్ని రాశారనమాట. స్త్రీ పురుష తులన అనంటే బ్యాలెన్స్ అనమాట. మహిళ మేల్ ఫీమేల్ తులన. అసలు సమానత్వం అన్నది ఎక్కడుంది? లేదు. ఆ టైంలో అసలే లేదు కదా. ఇప్పుడంటే కొంచెం
డెవలప్ అవుతుంది, కానీ ఇప్పటికీ స్టిల్ దెర్ ఈజ్ ఇన్ఈక్వాలిటీ. ఆ టైం పీరియడ్లో అయితే ఇట్ వాజ్ హ్యూజ్. అట్లా దాని గురించి ఈ పుస్తకం రాశారు. వేరే ఆప్షన్స్ చూడండి. కాదంబిని గంగూలీ, షీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ గ్రాడ్యుయేట్. ఈ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఆయన ఒక యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి యూనివర్సిటీ నుంచి మొట్టమొదట మహిళా ఉమెన్ గ్రాడ్యుయేట్ ఎవరు అనంటే కాదంబిని గంగూలీ. షీఈస్ కాదంబిని గంగూలీ. పండిత రమాబాయి, ఈ పండిత అన్నటువంటి టైటిల్ పేరుకి ముందు ఎస్పెషల్లీ మహిళల్లో పండిత అన్నది ఎవరికి ఇస్తారు అనంటే అప్పట్లో ఆ టైం పీరియడ్లో సాంస్క్రిట్ ఏదైనా ఒక లాంగ్వేజ్లో స్కాలర్స్కి ఇస్తారు కదా, అప్పట్లో ఈవిడ సాంస్క్రిట్ స్కాలర్. అట్లా సాంస్క్రిట్లో స్కాలర్ అయినందుకు గాను షీ హాజ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు రిసీవ్ పండిత. ఆ టైటిల్ని గెలుచుకున్న మొట్టమొదటి మహిళ ఇండియన్ ఉమెన్ పండిత రమాబాయి. అట్లా షీ ఈజ్ పాపులర్. ఉషా మెహతా, ఈవిడ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మోడర్న్ హిస్టరీలో విమెన్ గురించి చదువుకునేటప్పుడు ఉషా మెహతా ఖచ్చితంగా వస్తారు. ఉషా మెహతా షీ ఈజ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ అప్పుడు ఈవిడ ఏం చేశారు అనంటే సీక్రెట్ రేడియోని నడిపించారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1942లో. కాకపోతే విత్ ఇన్ 1 day అది లీడర్లెస్ అయిపోయింది. గాంధీ గారిని తీసుకొని వెళ్ళి జైల్లో పడేస్తారు. అయితే అరుణ ఆసఫ్ అలీ, ఉషా మెహతా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా క్విట్ ఇండియా మూవ్మెంట్ని ముందుకు తీసుకొని వెళ్ళారు. క్విట్ ఇండియా మూవ్మెంట్లో గాంధీ గారు యూజ్ చేసినటువంటి స్లోగన్ ఏంటి? డూ ఆర్ డై వాజ్ ద స్లోగన్ గివెన్ బై మహాత్మా గాంధీ to the nation. It was the last movement that was fought for the independence of India. Do or die, చేద్దాం లేదా చద్దాం అన్న స్లోగన్ ఏ మూమెంట్ లో యూజ్ చేశారు అంటే క్విట్ ఇండియా మూమెంట్ ఇన్ ది ఇయర్ 1942. ఉషా మెహతా గారు సీక్రెట్ రేడియో, ముంబై నుంచి సీక్రెట్ రేడియోని నడిపి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. మీరు ఇంతటితో ఆగిపోవద్దు, గాంధీ గారిని తీసుకెళ్లి జైల్లో పడేసినంత మాత్రాన మన ఉద్యమం ఆగిపోకూడదు, ఎలాగైనా సరే మనం బ్రిటిషర్స్ని తరిమి కొట్టాలి, భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చుకోవాలి అని సీక్రెట్ రేడియో ద్వారా ఉషా మెహతా గారు జనాల్లో చైతన్యాన్ని తీసుకొని వచ్చారు. అరుణ ఆసఫ్ అలీ వచ్చేసి ఆవిడ గాంధీబుడి అని కూడా ఆవిడకే పేరు, చాలా పండు ముసలి. ఆవిడ పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని వందే మాత్రం అంటుంటే ఆవిడని చంపేస్తారనమాట. అట్లా ప్రాణాలు అర్పించినటువంటి మహిళ క్విట్ ఇండియా మూవ్మెంట్ లో అరుణ ఆసఫ్ అలీ గారు. రైట్, నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ డివైడెడ్ ఇంటూ 2 branches ఎస్టాబ్లిష్డ్ బై లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అండ్ బెసెంట్. ఏంట మూమెంట్ పేరు? హోమ్ రూల్ లీగ్ లేదా హోమ్ రూల్ మూమెంట్. ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు? 1916. యాక్చువల్లీ ఫస్ట్ హోమ్ రూల్ లీగ్ ఆర్ హోమ్ రూల్ మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఐర్లాండ్ లో స్టార్ట్ అయింది. ఐర్లాండ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? డూబ్లిన్. అండ్ ద కరెన్సీ ఈజ్ ఎక్స్క్యూజ్ మీ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారికి లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ ఇట్లా మనం చెప్పుకున్నాం కదా ఎక్స్ట్రీమిస్టులు ఉన్నారని చెప్పేసి. బాలగంగాధర్ తిలక్ గారికి లోకమాన్య పీపుల్స్ లీడర్ అన్న టైటిల్ ఎప్పుడు వచ్చింది అనంటే హోమ్ రూల్ మూవ్మెంట్ అప్పుడే బాలగంగాధర్ తిలక్ గారికి ఈ టైటిల్ వచ్చింది. ఈయన ఏం చేశారు అనంటే యానీ బెసెంట్ గారు ఆల్రెడీ ఐర్లాండ్ లో అది సక్సీడ్ అయిందని చెప్పి భారతదేశానికి యానీ బెసెంట్ గారు చాలా ముందు వస్తారు. ఎప్పుడు? థియోసాఫికల్ సొసైటీ 1907వ సంవత్సరంలో మేడం బ్లవాట్స్కీ ఈవిడ రష్యన్ లేడీ. మేడం బ్లవాట్స్కీ ఈవిడతో పాటు కల్లల్ అల్కోట్ ఈయన అమెరికన్. కల్లల్ అల్కోట్ ఈయన స్టార్ట్ చేసినటువంటిదే ఈ థియోసాఫికల్ సొసైటీ. 1907 కంటే ముందు 1907 వరకు ఈ మేడం బ్లవాట్స్కీ ఆవిడ చైర్పర్సన్ గా ఉన్నారు. 1907 కంటే ముందు కల్లల్ అల్కోట్ ఫ్రమ్ అమెరికా ఈయన ఏం చేశారు అనంటే న్యూయార్క్ లో థియోసాఫికల్ సొసైటీని స్టార్ట్ చేశారు. దాని తర్వాత మెడ్రాస్ కి దాన్ని షిఫ్ట్ చేశారు. అలా షిఫ్ట్ చేసిన తర్వాత యానీ బెసెంట్ గారు కూడా ఇండియాకి షిఫ్ట్ అయిపోయి ఆవిడ దాని బాధ్యతలు చూసుకుంటా ఉన్నారు యానీ బెసెంట్. అట్లా మన భారతదేశంలో యానీ బెసెంట్ స్థిరపడిపోయారు. యానీ బెసెంట్ షీ ఈజ్ ఐరిష్ లేడీ. థియోసాఫికల్ సొసైటీ మేడం బ్లవాట్స్కీ. థియోసాఫికల్ సొసైటీ అన్నది దేని గురించి అనంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సూపర్స్టిషన్స్ వీటి గురించి స్టడీ చేయడానికి, భారతదేశంలో ఉన్నటువంటి రిలీజియన్స్ గురించి స్టడీ చేయడం కోసం అని చెప్పేసి, ఇండియాలో ఉన్నటువంటి కల్చరల్ బిలీఫ్స్ వాటి గురించి స్టడీ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసినటువంటి సొసైటీ పేరే థియోసాఫికల్ సొసైటీ. మేడం బ్లవాట్స్కీ షీ ఈజ్ రష్యన్ లేడీ. ఫౌండర్ వచ్చేసి కల్లల్ అల్కోట్ అమెరికా. అయితే అట్లా యానీ బెసెంట్ గారు సెటిల్ అయిపోయారు. అలా సెటిల్ అయిపోయిన తర్వాత బాలగంగాధర్
బాలగంగాధర్ తిలక్ ఆయన సహాయంతో వీళ్ళిద్దరూ అంటే కొన్ని బ్రాంచెస్ గా డివైడ్ అయిపోయి అక్రాస్ 6 provinces లో వీటిని ఈ మూవ్మెంట్ ని లీడ్ చేశారు. హోమ్ రూల్ మూవ్మెంట్ దేనికోసం? ఇప్పుడు లోకల్ లాంగ్వేజెస్ లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉండాలి, లోకల్ లాంగ్వేజెస్ ని ప్రమోట్ చేయాలి, దానితో పాటు సెల్ఫ్ రూల్, మా ప్రాంతాన్ని మేమే రూల్ చేసుకుంటాం అని చెప్పి ఈ మూడింటిని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి హోమ్ రూల్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు వీళ్ళు. అయితే ఈవిడ అడయార్ మద్రాస్ నుంచి ఈవిడ లీడ్ చేశారు, ఈయన బాంబే నుంచి ఈయన లీడ్ చేశారు బాలగంగాధర్ తిలక్. అయినా అది ఎందుకు అర్ధాంతరంగా ఆగిపోయింది అని అంటే 1917వ సంవత్సరంలో ఆగస్ట్ డిక్లరేషన్ త్రూ బ్రిటిషర్స్ మనకు ఒక ఎర వేశారు. ఏమని అంటే అప్పట్లో World War I జరుగుతుంది 1914 నుంచి 1919 వరకు. ఆ టైం పీరియడ్లో ఆ World War I జరిగేటప్పుడు మన సపోర్ట్ బ్రిటిషర్స్కి కావాలి అని చెప్పేసి వాళ్ళు, మీరు మాకు సపోర్ట్ చేసినట్లయితే మీకు సెల్ఫ్ రూల్ మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కాబట్టి మేము సెల్ఫ్ రూల్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి జస్ట్ ఒక ఎరేసారు. మనం పడ్డాము ఖచ్చితంగా. అట్లా ఆగస్ట్ డిక్లరేషన్ ద్వారా సెల్ఫ్ రూల్ మూమెంట్, హోమ్ రూల్ లీగ్ ఆర్ హోమ్ రూల్ మూమెంట్ అనేది ఆగిపోయింది. అట్లా బిస్కెట్ అయిపోయింది అది. ఆ హోమ్ రూల్ లీగ్ సక్సీడ్ చేస్తున్న కారణం వల్లనే ఎండ్ ఆఫ్ ద అంటే లోకమాన్య అన్న టైటిల్ బాలగంగాధర్ తిలక్ గారికి వచ్చింది. ఇది ఇంపార్టెంట్. ఆ విధంగా ఇవి బ్రాంచెస్ లాగా విడిపోయాయి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1866 బై దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ గారికి ఇంకొక పేరు ఏంటండి? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా దాదాబాయి నౌరోజీకి పేరు. మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ INC సెషన్స్ లో 3 సెషన్స్ కి అధ్యక్షత వహించింది ఈయనే. రెండవ సెషన్ ఎస్పెషల్లీ 1886లో జరిగినటువంటి క్యాల్కటాలో జరిగినటువంటి సెషన్ కి అధ్యక్షత వహించింది కూడా దాదాబాయి నౌరోజీ. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ఆ పుస్తకాన్ని రాసింది కూడా ఈయనే. డ్రైన్ ఆఫ్ వెల్త్ అన్న కాన్సెప్ట్ చెప్పింది కూడా దాదాబాయి నౌరోజీ గారే. ఇవన్నీ కూడా ఈయన గురించి ఇంపార్టెంట్. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ దేని గురించి అనంటే మన ఇండియన్స్ యొక్క పార్టిసిపేషన్ పెరగాలి, బ్రిటిషర్స్ అడ్మినిస్ట్రేషన్ లో మన వాళ్ళ పార్టిసిపేషన్ పెరగాలి అని ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసింది. అంటే ఫారినర్స్ వాళ్ళ సహాయంతో మన వాళ్ళ స్థితిగతులు మెరుగుపరచడం కోసం అని చెప్పేసి ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియా అసోసియేషన్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా అసోసియేషన్ ని 2 persons ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియా అసోసియేషన్ ని ఇన్ ద ఇయర్ 1876 1876వ సంవత్సరంలో సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆనంద్ మోహన్ బోస్ వీళ్ళిద్దరూ కలిసి ఎస్టాబ్లిష్ చేశారు ఇండియన్ అసోసియేషన్. సేమ్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ రెండు సేమ్. కాకపోతే ఇండియన్ అసోసియేషన్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి లీగల్ పద్ధతిలో మనకి ఏవైతే అందాలో అవన్నీ కూడా మన భారతీయులకి అందాలి, ఆ కండిషన్స్ అన్ని వాటి కోసం ఫైట్ చేసినటువంటి అసోసియేషన్ ఇండియన్ అసోసియేషన్. ఈ రెండు వేరు. ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ బోత్ ఆర్ డిఫరెంట్. ఫస్ట్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ 1866 దాదాబాయి నౌరోజీ, ఇండియన్ అసోసియేషన్ 1876 సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆనంద్ మోహన్ బోస్. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాటిల్స్ ఇస్ కన్సిడర్డ్ ద ఫార్మల్ బిగినింగ్ ఆఫ్ బ్రిటిష్ రాజ్ ఇన్ ఇండియా? మొట్టమొదట అసలు బ్రిటిషర్స్ మన భారతదేశం మీద రాజ్యం చేయటం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని అంటే ఏ యుద్ధం తర్వాత? ఇట్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ ఇన్ ద ఇయర్ 1757. బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ గురించి ఇన్ డీటెయిల్ కావాలి అని అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ గురించి నేను ఆల్రెడీ సెపరేట్ వీడియో చేశాను. బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అని చెప్పేసి ఇన్ డీటెయిల్ చెప్పాను. మళ్ళీ ఇక్కడ చెప్పాలంటే మనకి చాలా టైం వేస్ట్ అయిపోతుందని నేను చెప్పట్లేదు. కాకపోతే బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ టైంలో ఎవరున్నారు రూలర్ అని అంటే సిరాజుద్దౌలా అండ్ బ్రిటిష్ రూలర్ వచ్చేసి రాబర్ట్ క్లైవ్. వీళ్ళిద్దరికి మధ్య జరిగిందే బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ. సిరాజుద్దౌలా ఓడిపోతాడు, ఆఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్. అలా బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ 1757లో జరిగింది. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764లో. బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ జరగడం వల్ల, ప్లాజీ ఎక్కడుంది? బెంగాల్లో ఒక ప్రాంతం. అట్లా బెంగాల్ అనేది వాళ్ళ చేతిలోకి వచ్చేసింది. ఫస్ట్ బెంగాల్ ఎందుకు వాళ్ళ చేతిలోకి వచ్చింది? మొట్టమొదట కాంక్వెస్ట్ ఆఫ్ బెంగాల్ అన్న దాంతో బెంగాల్ని వాళ్ళ హయాంలోకి తెచ్చుకోవడానికి ట్రై చేశారు. బెంగాల్ అనేది చాలా పెద్ద ప్రాంతం, చాలా ఫర్టైల్ ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి చాలా ట్యాక్సెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చినటువంటి ప్రాంతం, దట్ ఈస్ బెంగాల్. ఆ బెంగాల్ని వాళ్ళ చేతిలోకి తెచ్చుకోవటానికి
బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ, తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ఈ రెండింటి వల్ల బెంగాల్ వాళ్ళ చేతిలోకి వచ్చింది. తర్వాత మొట్టమొదటి కర్ణాటిక్ వార్, టోటల్గా 3 కర్ణాటిక్ వార్స్ జరుగుతాయి. ఇవి కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ 1740 నుంచి 1748 వరకు మొట్టమొదటి కర్ణాటిక్ వార్ జరుగుతుంది. కర్ణాటిక్ వార్స్ అనేవి ఎవరెవరికి మధ్య జరుగుతాయి అని అంటే బ్రిటిషర్స్కి అదేవిధంగా ఫ్రెంచ్కి మధ్య జరుగుతాయి అనమాట. ఇట్లా 3 కర్ణాటిక్ వార్స్ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళని, ఈ 3 కర్ణాటిక్ వార్స్ తర్వాత వాళ్ళని వెళ్ళగొట్టింది ఎవరు అని అంటే మన బ్రిటిషర్స్. ఆ దాంట్లో 3rd కర్ణాటిక్ వార్ చాలా ఇంపార్టెంట్. 1760 నుంచి 1763 వరకు 3rd కర్ణాటిక్ వార్ జరిగింది. దాని పేరే బ్యాటిల్ ఆఫ్ వ్యాండీ వాష్. బ్యాటిల్ ఆఫ్ వ్యాండీ వాష్ 3rd కర్ణాటిక్ వార్. దాని ద్వారానే ఫ్రెంచ్ వాళ్ళు 3rd వ్యాండీ వాష్ ఎక్కడ ఉందండి? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ తమిళనాడు. ఈ 3 కర్ణాటిక్ వార్స్ ఎవరెవరికి మధ్య? బ్రిటిషర్స్కి ఫ్రెంచ్కి మధ్య జరిగే లాస్ట్ వార్, దట్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ వ్యాండీ వాష్ వల్ల మొత్తం వాష్అవుట్ అయిపోయారు అనమాట ఫ్రెంచ్ వాళ్ళు. రైట్, నెక్స్ట్ వన్, ద ప్రోస్ కలెక్షన్ ఆఫ్ వేదిక్ పోయమ్స్ ఆర్. ప్రోస్ కలెక్షన్స్ ఏమంటారు? దట్ ఈస్ బ్రాహ్మణస్. మనకి ఇది వేదిక్ లిటరేచర్ తెలిస్తే వీటిని ఆన్సర్ చేయడం ఈజీ. వేదిక్ లిటరేచర్ టోటల్గా దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. వన్ థింగ్ ఈజ్ శృతి లిటరేచర్, ఇంకొకటి స్మృతి లిటరేచర్. శృతి లిటరేచర్, స్మృతి లిటరేచర్. శృతి లిటరేచర్ అంటే ఏంటి? శృతి లిటరేచర్ అంటే విని గుర్తుపెట్టుకోవడం. స్మృతి అంటే రిసైట్ చేసి గుర్తుపెట్టుకోవటం, వీటిని మెమొరైజ్ చేసి గుర్తుపెట్టుకోవడం. శృతి, స్మృతి లిటరేచర్. శృతి వచ్చేసి 4, స్మృతి వచ్చేసి 4. టోటల్గా 8 పార్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే వేదాస్, తర్వాత బ్రాహ్మణాస్, వేదాస్, బ్రాహ్మణాస్, తర్వాత అరణ్యకాస్, వేదాస్, బ్రాహ్మణాస్, అరణ్యకాస్. 4th వన్ ఈజ్ ఉపనిషత్స్. వేదాస్, బ్రాహ్మణాస్, అరణ్యకాస్, ఉపనిషత్స్. ఎందుకు మేడం అంత కష్టపడి రాస్తున్నారు అని అంటే ఈ నెంబర్ ఎంత అని చెప్పేసి అడుగుతారు. దీని గురించి వేదాస్ గురించి అయితే చాలాసార్లు ఎగ్జామినేషన్స్లో అడిగారు. వేదాస్ వచ్చేసి టోటల్గా ఎన్ని ఉన్నాయండి? 4. ఈ 4ని కలిపి ఏమంటారు అని అంటే శృతి లిటరేచర్. అంటే దేవుళ్ళ డైరెక్ట్గా రాసి కిందకు పంపించారంట. శృతి లిటరేచర్ ఈస్ కన్సిడర్డ్ మోర్ సేక్రెడ్ దాన్ స్మృతి లిటరేచర్. తర్వాత వేదాంగాస్. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి వేదాంగాస్. 6th వన్ వచ్చేసి ఉపవేదాస్. వేదాంగాస్, ఉపవేదాస్, పురాణాస్ అండ్ ఇతిహాసాస్. వేదాంగాస్, పురాణాస్, ఇతిహాసాస్. ఇవి ఇంకొక రిమైనింగ్ 4 పార్ట్స్. వీటిని ఏమంటారు? దీనినే స్మృతి లిటరేచర్ అని చెప్పేసి దీనికే పేరు. వేదాలు 4: ఋగ్వేద, యజుర్వేద, అథర్వవేద, సామవేద. ఈ 4 వేదాలు కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఓల్డెస్ట్ వేద వచ్చేసి ఏంటి? దట్ ఈస్ ఋగ్వేద. ఇది ఓల్డెస్ట్ వేద. దీంట్లో ఎన్ని హైమ్స్ ఉన్నాయి? చాలా సార్లు అడిగారు. 1028 హైమ్స్. హైమ్స్ అంటే శ్లోకాలు. ఏదైనా ఒక దేవుడు, దేవత వాళ్ళని ప్రేస్ చేస్తూ పాడితే హైమ్స్ అని చెప్పేసి అని అంటాం. 1028 హైమ్స్ శ్లోకాల్లాగా ఉంటాయి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. యజుర్వేద అని అంటే ఈ ఋగ్వేదాలో ఏవైతే శ్లోకాలు ఉన్నాయో వాటిని, అంటే ప్రోస్ ఫామ్ ఆఫ్ శ్లోకాస్. ఒక రిచువల్ని, ఒక ఆచారాన్ని పర్ఫామ్ చేయాలి అని అంటే ప్రోస్ ఫామ్ ఉంటే, గద్య భాగం లాగా అంటే మనం చదువుకునేలాగా ఉంటే బాగుంటుంది కదా. ప్రోస్ ఫామ్ ఆఫ్ రిచువల్స్ అవి వచ్చేసి దేంట్లో ఉంటాయంటే యజుర్వేదాలో ఉంటాయి. సామవేద అంటే మ్యూజిక్. ఈ శ్లోకాలు ఉన్నాయి కదా, ఈ ఋగ్వేదాలో ఉన్నటువంటి శ్లోకాలకి మ్యూజిక్ టచ్ ఇచ్చి పాడుకుంటే అవే సామవేదాలో ఉంటాయి. అథర్వవేదాలో ఏముంటాయనంటే మంత్రతంత్రస్, బ్లాక్ మ్యాజిక్, మంత్రతంత్రస్, మ్యాజిక్ స్పెల్స్. అవి దేంట్లో ఉంటాయంటే అథర్వవేదాలో ఉంటాయి. ఇవి 4 వేదాస్. ఈ 4 వేదాస్ ఎందుకు చెప్పానంటే మరీ ముఖ్యంగా చాలా సార్లు ఎగ్జామినేషన్లో అడిగారు, అందుకే చెప్పాను. బ్రాహ్మణాస్ వచ్చేసి 7 ఇన్ నెంబర్. ఇక్కడ బ్రాహ్మణాస్ అంటే ఏంటి? ప్రోస్ కలెక్షన్ ఆఫ్ వేదిక్ పోయమ్స్. ఈ వేదాల్లో పోయమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గద్య భాగంలో బ్రాహ్మణాస్లో ఉంటాయి. శతపథ బ్రాహ్మణ, ఐతరేయ బ్రాహ్మణ, ఇట్లా రకరకాల టోటల్ 7 బ్రాహ్మణాస్ ఉన్నాయి. అరణ్యకాస్ కూడా 7 ఇన్ నెంబర్. ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. అరణ్యకాస్ అంటే ఒక పర్సన్ అడవికి వెళ్ళినప్పుడు, ఋషి అయ్యో, మునయ్యో, లేదనంటే వర్ణాశ్రమ ధర్మ తీసుకొని అడవికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి, అవి ఈ 7 అరణ్యకాస్లో ఉంటాయి. ఉపనిషత్తులు ఎన్ని అనంటే 108. దీంట్లో కొన్ని ఉపనిషత్స్ వెరీ ఇంపార్టెంట్. ఛందోగయ ఉపనిషత్, ముండక ఉపనిషత్, మాండుక్య ఉపనిషత్, జబలా ఉపనిషత్, ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామినేషన్లో ఏమడిగారు అనంటే సత్యమేవ జయతే వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ ఉపనిషద్ అని దీన్ని చాలాసార్లు అడిగారు. ముండక ఉపనిషత్ అది మీకు తెలిసిందే. సత్యమేవ జయతే ఎక్కడ ఉంటుంది? మన నేషనల్ ఎంబ్లమ్ కింద ఉంటుంది కదా.
ట్రూత్ అలోన్ ట్రయంఫ్స్, దట్ ఈస్ సత్యమేవ జయతే, దాన్ని ముండక ఉపనిషత్ నుంచి తీసుకున్నారు. మాండుక్య ఉపనిషత్ అని చెప్పి ఇంకొక ఇంపార్టెంట్ ఉపనిషత్ ఉంది. మాండుక్య ఉపనిషత్తులో ఏముంటది అనంటే ఆత్మ, పరమాత్మ, వీటి గురించి, బర్త్, రీబర్త్, వాటి గురించి మాండుక్య ఉపనిషత్తులో ఉంటుంది. జబల ఉపనిషత్తులో 4 వర్ణాశ్రమ ధర్మాస్, 4 వర్ణాశ్రమ ధర్మాస్ అంటే మనం బ్యాచిలర్ లైఫ్ నుంచి లాస్ట్ ఋషి ముని అయ్యేంత వరకు 4 ఫేజెస్ ఉంటాయి కదా, ఆ 4 ఫేజెస్ జబల ఉపనిషత్తులో మెన్షన్ చేయబడి ఉంది. ఇంకొక ఉపనిషత్ కూడా ఇంపార్టెంటే, శ్వేతేశ్వతార ఉపనిషత్. ఈ శ్వేతేశ్వతార ఉపనిషత్తులో భక్తి అన్నటువంటి వర్డ్ని మొట్టమొదట వాడింది శ్వేతేశ్వతార ఉపనిషత్తులో. ఉపనిషత్తులు 108. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వేద? వేద అంటే మీనింగ్ ఏంటి? ఇది కూడా చాలా సార్లు ఎగ్జామినేషన్లో అడిగారు. నాలెడ్జ్ ఈస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ వేద. సరే, వేదాంగాస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయనంటే, వేదాంగాస్ ఆర్ 6 ఇన్ నెంబర్. వ్యాకరణ, నిరుక్త, ఛందస్ ఇవన్నీ 6 అన్నమాట. ఉపవేదాస్ వచ్చేసి 4, అంటే వేదాల్లోనే సబ్ పార్ట్స్ ఉపవేదాస్. ఆయుర్వేద, ధనుర్వేద, గాంధర్వ వేద, శిల్పవేద, ఇవి 4 ఉపవేదాస్. పురాణాలు ఎన్ని అనంటే 18. ఇతిహాసాలు ఎన్ని ఉన్నాయనంటే 2 ఎపిక్స్, రామాయణం, మహాభారతం, గరుడ పురాణ, మత్స్య పురాణ, వాయు పురాణ, ఇవి టోటల్గా 18 ఇన్ నెంబర్. ఇది వేదిక్ లిటరేచర్. ఈ ఆర్యన్ ఏజ్ ఆర్ వేదిక్ ఏజ్ అన్నది ఎక్కడి నుంచి, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అంటే 1500 BC నుంచి 600 BC వరకు వేదిక్ ఏజ్ ఉంది. సప్త సింధు ఏజ్ అని కూడా దీనికే పేరు. ఇండస్ రివర్, దానికి ఉన్నటువంటి 5 ట్రిబ్యూటరీస్, రావి, జీలం, చీనా, బియాస్, సట్లెజ్, దానితో పాటు సరస్వతి రివర్. ఇప్పుడు సరస్వతి రివర్ డ్రై అయిపోయింది. ఇండస్ రివర్ ప్లస్ 5 ట్రిబ్యూటరీస్ 6 ప్లస్ సరస్వతి ఇక్కడ ఏర్పడింది కాబట్టి సప్త సింధు ఏజ్ అని కూడా ఆర్యన్ ఏజ్ కి పేరు. రైట్, నెక్స్ట్ వన్. See, who among the following freedom fighters of India is the author of the book The Indian Struggle అన్నటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు? సుభాష్ చంద్రబోస్ గారు. సుభాష్ చంద్రబోస్ గారికి ఉన్నటువంటి టైటిల్ ఏంటి? నేతాజీ ఇస్ ద టైటిల్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్. నేతాజీ అన్న టైటిల్ సుభాష్ చంద్రబోస్ కి ఎప్పుడు వచ్చింది? ఏ మూవ్మెంట్ అప్పుడు వచ్చింది? ఇది కూడా చాలా సార్లు అడిగారు. ఇండియన్ నేషనల్ ఆర్మీని, ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇప్పుడున్న పేరు, ఇది వరకు ఇండియన్ నేషనల్ ఆర్మీకి ఏమని పేరు? ఆజాద్ హింద్ ఫౌజ్. ఆజాద్ హింద్ ఫౌజ్. దీనిని 1943వ సంవత్సరంలో యాక్చువల్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అనంటే కెప్టెన్ మోహన్ సింగ్. కెప్టెన్ మోహన్ సింగ్ సింగపూర్ క్యాపిటల్ సిటీగా ఆజాద్ హింద్ ఫౌజ్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది బాగా పాపులర్ అయిన కారణం వల్ల 1943లో ఈయన మన భారతదేశానికి తీసుకొని వచ్చి ఇక్కడ అందరినీ దాంట్లోకి ఇండక్ట్ చేయడం కోసం అని చెప్పేసి చాలా ప్రయాసపడ్డారు. దాంట్లో ఈయన ఇచ్చినటువంటి స్లోగనే గివ్ మీ బ్లడ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్. గివ్ మీ బ్లడ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్ అన్న స్లోగన్ ఇచ్చింది ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. అందరినీ ఈ ఆర్మీలోకి అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పేసి, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అమ్మాయిలు అబ్బాయిలు అందరినీ ఇండక్ట్ చేయడం కోసం అని చెప్పి ఈ స్లోగన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈయన. అలా నేతాజీ అని చెప్పి ఆయనకు ఆ టైటిల్ ఎప్పుడు వచ్చింది అని అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ ఆ టైం పీరియడ్లోనే వచ్చింది. అది కూడా ఇంపార్టెంట్. ఆయనే ఇండియన్ స్ట్రగుల్ అనేటువంటి పుస్తకాన్ని రాశారు. దాదాబాయి నౌరోజీ గారు రాసినటువంటి పుస్తకం పేరేంటి? పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, దీని గురించి ఈయన రాశారు. డ్రైన్ ఆఫ్ వెల్త్ కాన్సెప్ట్ కూడా దాదాబాయి నౌరోజీ. డ్రైన్ ఆఫ్ వెల్త్ అంటే ఏంటి? యూరోపియన్స్ ఇక్కడ నుంచి వెల్త్ అంతటిని తీసుకొని అక్కడ వాళ్ళ కంట్రీస్ని డెవలప్ చేస్తున్నారు, మరలా తిరిగి తీసుకొని రావట్లేదు. ఆ కాన్సెప్ట్ డ్రైన్ ఆఫ్ వెల్త్. లాలా లజపతి రాయ్ గారు, ఈయనకి ఇంకొక టైటిల్ ఏంటి? పంజాబ్ కేసరి. నిన్నటి సెషన్లో నేను చెప్పా, అన్హ్యాపీ ఇండియా అన్న పుస్తకాన్ని రాసింది లాలా లజపతి రాయ్. లాల్ బాల్ పాల్ ఎక్స్ట్రీమిస్ట్ లో ఈయన వన్ అమాంగ్ దెమ్. బంకిం చంద్ర చటర్జీ, మన వందే మాతరం ఆ పాటని రాసింది ఈయనే. ఆ పాటని ఏ పుస్తకంలోంచి తీసుకున్నారు అనంటే ఆనంద్ మఠ్ అన్నటువంటి పుస్తకంలో నుంచి. బంకిం చంద్ర చటోపాధ్యాయ్ అన్న పేరుంటే ఆ పేరు ఆయన కాస్ట్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పి చటర్జీగా మార్చుకున్నారు. బంకిం చంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ అన్నటువంటి పుస్తకాన్ని రాశారు. రైట్, నెక్స్ట్ వన్. మహాబలిపురం ఎమర్జ్డ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎవరి టైం పీరియడ్లో అనంటే పల్లవాస్ టైం పీరియడ్లో. పల్లవాస్ ఆర్ ద రూలర్స్. వీళ్ళు మనకి గుప్తాస్ వెళ్ళిపోయిన తర్వాత పోస్ట్ గుప్తాస్ టైం పీరియడ్లో పల్లవాస్, అదేవిధంగా పుష్యభూతి డైనాసిటీ, చోలాస్ వీళ్ళందరూ ఇమర్జ్ అవుతారు. పల్లవాస్లో కూడా పల్లవాస్లో ఫస్ట్ రూలర్ వచ్చేసి ఎవరున్నారు అనంటే ఫస్ట్ రూలర్ ఆఫ్
ఫౌండర్ ఆఫ్ పల్లవ డైనాసిటీ. సింహ విష్ణు వాజ్ ద ఫౌండర్ ఆఫ్ పల్లవ డైనాసిటీ. దీని క్యాపిటల్ సిటీ, పల్లవాస్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి అని అంటే దట్ ఈస్ కాంచీపురం ఆర్ కంచి. చోళాస్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటంటే ప్రీవియస్ సెషన్లో మనం డిస్కస్ చేసాం, తంజావూర్ వాజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ చోళాస్. ఆదిత్య చోళ హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ చోళ డైనాసిటీ. తర్వాత రాజరాజ చోళ, రాజేంద్ర చోళ, కులుత్తొంగ చోళ 3 హీ వాజ్ ద లాస్ట్ రూలర్. అదేవిధంగా ఇక్కడ పల్లవాస్లో సింహ విష్ణు వాజ్ ద ఫౌండర్. సింహ విష్ణు తర్వాత చాలా మంది రూలర్స్ ఉన్నారు. ఆ సింహ విష్ణు అయిపోయిన తర్వాత మహేంద్రవర్మ 1, నరసింహవర్మ 1, మహేంద్రవర్మ 1. ఇక్కడ మహాబలిపురం అన్నది నరసింహవర్మ 1, మహేంద్రవర్మ 1 తర్వాత నరసింహవర్మ 1 ఉన్నారు. ఆ నరసింహవర్మ 1 ఆయన టైం పీరియడ్లో మహాబలిపురం అన్నది ఒక ఊరి పేరు. మహాబలిపురం అన్న మామల్లపురం అన్న బోత్ ఆర్ సేమ్. ఈయన పులకేసి టూ ఈయన్ని చాళుక్యన్ కింగ్ అయినటువంటి పులకేసి 2 ఈయన్ని డిఫీట్ చేస్తారు. ఈయన్ని ఏ బ్యాటిల్లో డిఫీట్ చేశారు అది కూడా ఇంపార్టెంటే. ఈయన్ని డిఫీట్ చేసింది బ్యాటిల్ ఆఫ్ మణిమంగళ. ఈ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, దట్ ఈజ్ 642 AD. బ్యాటిల్ ఆఫ్ మణిమంగళ ద్వారా పులకేసి 2ని ఈయన ఓడించారు. అలా ఓడించిన తర్వాత ఆయనే మామల్లు అన్న టైటిల్ కూడా ఆయనకి ఉన్నదన్నమాట. మామల్లు అంటే రెజ్లర్ అని అర్థం. మామల్లపురం, మహాబలిపురం ఆ ప్లేస్ని కట్టించింది ఈయనే అనమాట. ఎవరు? నరసింహవర్మ 1. లాస్ట్ రూలర్ వచ్చేసి హూ ఈజ్ అపరాజిత వర్మ వాజ్ ద లాస్ట్ రూలర్. ఇట్లా ఏదైనా డైనాసిటీ గురించి వచ్చినప్పుడు ఫస్ట్ రూలర్, లాస్ట్ రూలర్, ఏబ్లెస్ట్ రూలర్ ఎవరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న పుష్యభూతి గురించి చెప్పుకున్నప్పుడు ఫస్ట్ రూలర్ పుష్యభూతి అని చెప్పుకున్నాం. తర్వాత ప్రభాకర వర్ధన, రాజ్యవర్ధన, ఆయన తర్వాత హర్షవర్ధన. హీ వాజ్ ద ఏబ్లెస్ట్ రూలర్. కర్క 2 వాజ్ ద లాస్ట్ రూలర్. అది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అట్లా ఇక్కడ కూడా సింహ విష్ణు వాజ్ ద ఫౌండర్. తర్వాత నరసింహవర్మ 1, అదేవిధంగా మహేంద్రవర్మ 1 ఆయన ఏబ్లెస్ట్ రూలర్. నరసింహవర్మ 1 ఆయన కూడా ఏబ్లెస్ట్ రూలర్. లాస్ట్ రూలర్ వచ్చేసి అపరాజిత వర్మ. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి అని అంటే కంచి. ఇనీషియల్ క్యాపిటల్ సిటీ కంచి. మహాబలిపురం కట్టించిన తర్వాత ఈయన క్యాపిటల్ సిటీని మహాబలిపురంకి షిఫ్ట్ చేశారనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ దిస్ పర్సన్ అనమాట. రైట్, నెక్స్ట్ వన్. అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ వాజ్ ద పవర్ టు రూల్ ఇండియా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు బ్రిటిష్ క్రౌన్? దేనివల్ల? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. దీని ద్వారా కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇనీషియల్లీ అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నది బ్రిటిషర్స్ మన భారతదేశానికి 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న పేరుతో వ్యాపారం చేయటానికి, వర్తక వ్యాపారం చేయటం కోసం అని చెప్పేసి 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న పేరుతో మన భారతదేశానికి వచ్చారు. అయితే అలా వచ్చిన తర్వాత వీళ్ళు చాలా చేంజెస్ని తీసుకొని వచ్చారు. దాంట్లో రెగ్యులేటింగ్ యాక్ట్, ఫస్ట్ యాక్ట్ వచ్చేసి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి లాస్లో. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ద్వారా సుప్రీం కోర్టుని ఎస్టాబ్లిష్ చేశారు. అది కూడా ఎక్కడ? సుప్రీం కోర్ట్ అట్ క్యాల్కట్టా. అదేవిధంగా దీనికి మొట్టమొదటి చీఫ్ జస్టిస్గా ఎవరిని అపాయింట్ చేశారు? ఎలీజా ఇంపే. ఇది కూడా ఇంపార్టెంట్. ఎలీజా ఇంపే, హీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ దిస్ సుప్రీం కోర్ట్. క్యాల్కట్టాలో సుప్రీం కోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ క్యాల్కట్టా అండర్ విచ్ యాక్ట్ అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగారు. దీని తర్వాత దీంట్లో మార్పుల్ని తీసుకొని రావడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పి వీళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా. అదొక్కటే మేజర్ చేంజ్, ఇంకేం లేదు. దాని తర్వాత చార్టర్ యాక్ట్ 1813 కూడా ఉంది, 1833. ఈ చార్టర్ యాక్ట్ ద్వారా ఏం చేశారు? ఇది కూడా ఇంపార్టెంట్. చార్టర్ యాక్ట్ 1833 ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇది వరకు మోనోపోలీ ఉండేది. వ్యాపారం చేయటానికి కంప్లీట్గా మోనోపోలీ ఉండేది. ఆ మోనోపోలీని దాని నుంచి రిమూవ్ చేసేసారు. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ కాదు, ఎవరైనా సరే భారతదేశం నుంచి టీ ట్రేడ్ చేయవచ్చు. ఆ కంపెనీ యొక్క మోనోపోలీ అన్నది రిమూవ్ అయిపోయింది. ఏ యాక్ట్ ద్వారా అంటే చార్టర్ యాక్ట్ 1833 ద్వారా. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. దీని ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా
ఈ డెసిగ్నేషన్ అన్నది వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాగా మారింది. ఏ యాక్ట్ ద్వారా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. అట్లా మారిన తర్వాత మొట్టమొదటి వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు పనిచేశారు? లార్డ్ క్యానింగ్. హీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రీవియస్ సెషన్స్ లో మనం చెప్పుకున్నాం వారెన్ హాస్టింగ్స్, విలియం బెంటిక్, లార్డ్ క్యానింగ్. ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ అని ఉండేది, తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చారు, దాని తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాగా మార్చారు, దాని తర్వాత వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. అదేవిధంగా ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దీనిని తీసేశారు. దాని ప్లేస్లో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వీటిని రిమూవ్ చేసి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఈ పోస్ట్లని ఇంట్రడ్యూస్ చేశారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. ఇవన్నీ మేజర్ చేంజెస్. దిస్ ఈజ్ ఆల్ ఇంపార్టెంట్ రిగార్డింగ్ దిస్ వన్. నెక్స్ట్, లోటస్ ఇన్ బుద్ధిజం ఈజ్ అసోసియేటెడ్ విత్ బర్త్ కి సింబల్ గా గౌతమ్ బుద్ధ లైఫ్ లో జరిగినటువంటి 5 మేజర్ ఇన్సిడెంట్స్, వాటికి సింబల్స్ కొన్ని ఉన్నాయండి. దోస్ ఆర్ ఇంపార్టెంట్. వాటికి ఏమని పేరంటే పంచమహా కళ్యాణస్ అని వాటికే పేరు. ఫస్ట్ ఏంటి? బర్త్. దానికి సింబల్ వచ్చేసి లోటస్. దాని తర్వాత ఆయనకి ఊహ తెలిసిన తర్వాత ఆయన పారిపోతాడు. ఎందుకు అనంటే ఆయన జాతకంలో ఉంటుంది ఈయనకి బయట ప్రపంచం గురించి తెలిస్తే ఈయన సన్యాసం తీసుకొని వెళ్ళిపోతారని. అట్లా వితిన్ 4 walls ఉంచుతారు. కొంతకాలం తర్వాత ఆయనకి ఇదంతా లోకజ్ఞానం వచ్చేసిన తర్వాత ఇంటి నుంచి పారిపోతారు. దట్ ఈజ్ మహాభినిష్క్రమణ అని అంటాం. దాని పేరే ఏంటి అని అంటే మహాభినిష్క్రమణ. ఇంగ్లీష్లో గ్రేట్ డిపార్చర్. మహాభినిష్క్రమణ. దీనికి సింబల్ వచ్చేసి ఏంటి అని అంటే హార్స్. ఒక్కొక్కసారి దీని పేరు కూడా అడుగుతారు. హార్స్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే కంటక వాజ్ ద నేమ్ ఆఫ్ ద హార్స్ బై విచ్ మహాభినిష్క్రమణ వాజ్ డన్ బై గౌతమ బుద్ధ. దాని తర్వాత అసలు ఏంటి నిజం, ఇన్నాళ్ళు నేను బతికింది నిజమా, ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ ఆయన వెతుకుతా ఉంటారు. నిరంజన్ రివర్లో ఆయన మునక వేసి పీపల్ ట్రీ కింద కూర్చొని ఆయన అట్లా మెడిటేట్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఆయనకి ఎన్లైటన్మెంట్ వస్తుంది. ఆ ఎన్లైటన్మెంట్ పేరే ఎన్లైటన్మెంట్. దానికి సింబల్ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈజ్ పీపల్ ట్రీ. దానికి సింబల్ ఇది 3rd one. దాని తర్వాత ఆయనకి ఎన్లైటన్మెంట్ వచ్చాక ఆ జ్ఞానాన్ని అంతా అందరికీ పంచిపెట్టాలి అని చెప్పి ఆ జ్ఞానాన్ని పంచిపెట్టడానికి ఆయన ఒక శర్మన్ని కండక్ట్ చేసి విత్ 5 disciples ఎక్కడ అంటే వారణాసిలో ఆ శర్మన్ని మొట్టమొదటి శర్మన్ని కండక్ట్ చేస్తారు. దాని సింబల్ వచ్చేసి దాని పేరే ఏంటి అనంటే ధర్మచక్ర పరివర్తన. మొట్టమొదటి మీటింగ్ లేదా మొట్టమొదటి శర్మన్ వారణాసిలో జరుగుతుంది. దాని సింబలే వచ్చేసి ఏంటి అనంటే వీల్ విత్ 8 spokes. 8 spokes ఎందుకండి, 8 సువ్వలే ఎందుకు అనంటే 8 spokes represents what? అష్టాంగ మార్గ అంటే దీంట్లో 8-fold path అని చెప్పేసి ఉంటుంది. రైట్ ఎయిమ్, రైట్ స్పీచ్, రైట్ లైవ్లీహుడ్, రైట్ మెడిటేషన్, ఇట్లా టోటల్గా 8 ఉంటాయి. ఇవి ఫాలో అయితే మనకి సాల్వేషన్ ఆటోమేటిక్గా వస్తుందని గౌతమ్ బుద్ధ ప్రీచ్ చేశారు. దానికి సింబాలిక్ ఫామ్గా వీల్ విత్ 8 spokesని ధర్మచక్ర పరివర్తన ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు దాన్ని సింబల్గా పెట్టారు. లాస్ట్ మహాపరినిర్వాణ. దానికి ఏమని పేరు, ఇంకొక పేరు ఏంటి అని అంటే డెత్ అని అంటాం. డెత్కి సింబల్ వచ్చేసి ఏంటి అని అంటే స్తూప ఈజ్ ద సింబల్ ఆఫ్ డెత్. ఇది పంచమహా కళ్యాణస్. గౌతమ బుద్ధ ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటి? సిద్ధార్థ వాజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ గౌతమ బుద్ధ. గౌతమ బుద్ధకు ఆ పేరు ఎందుకు వచ్చింది? బుద్ధ అన్నది శాక్యముని అన్న కూడా. శాక్యముని ఈజ్ అనదర్ నేమ్ ఆఫ్ గౌతమ బుద్ధ. ఈయన ఎక్కడ పుట్టారు గౌతమ బుద్ధ అనంటే లుంబిని అన్నటువంటి ప్లేస్ లో ఈయన జన్మించారు. కుషినారా అన్నటువంటి ప్లేస్ లో ఈయన మరణించారు. లుంబిని అన్నటువంటి ప్లేస్ లో పుట్టారు. శాక్యముని అన్నది ఇంకొక పేరు. సిద్ధార్థ ఆయన ఒరిజినల్ నేమ్. శుద్ధోదన, మహామాయ వాళ్ళ పేరెంట్స్ అనమాట. ఆయన పేరెంట్స్ సిద్ధార్థ. గౌతమ బుద్ధకు ఆ పేరు ఎందుకు వచ్చిందనంటే వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత వాళ్ళ పిన్ని అయినటువంటి గౌతమి గారు, ఆవిడే గౌతమి ప్రజాపతి ఆవిడ పెంచారు కాబట్టి గౌతమ బుద్ధ అని చెప్పేసి ఆయనకు ఆ పేరు వచ్చింది. అదేవిధంగా ఈయన
మంక్స్ నన్స్ ఉండటానికి మొనాస్ట్రీస్ ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదట మహిళా నన్గా అయింది కూడా గౌతమి ప్రజాపత్య. అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. బుద్ధిజంలో ఇంకా హీనయాన బుద్ధిజం, మహాయాన బుద్ధిజం, వజ్రయాన బుద్ధిజం ఇట్లా రకాలు ఉన్నాయి. ఇంకా వేరే క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. పంచమహా కళ్యాణస్, గౌతమ్ బుద్ధ లైఫ్ లో జరిగినటువంటి 5 మేజర్ ఇన్సిడెంట్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఫర్ టుడే. గుప్తా రూలర్స్ ఇంపోజ్డ్ ఎ ఫైన్ కాల్డ్, ఎవరికైతే నాగలి ఉంటుందో వాళ్ళు పే చేయాల్సినటువంటి ట్యాక్స్, దాన్ని ప్లౌ ట్యాక్స్ అని అంటారు, బై ఎవ్రీ కల్టివేటర్. దాని పేరే ఏంటి అని అంటే హాలివాకర. హాలి అంటే ప్లౌ కదా, హాలివాకర. వాళ్ళు పే చేయాల్సినటువంటి ట్యాక్స్ హాలివాకర ట్యాక్స్. హిరణ్య ట్యాక్స్, హిరణ్య ట్యాక్స్ దట్ వాజ్ ద ట్యాక్స్, ద ట్యాక్స్ షుడ్ బి పెయిడ్ ఆన్ గోల్డ్. ఎవరికైతే గోల్డ్ కలిగి ఉంటుందో వాళ్ళు పే చేయాల్సినటువంటి ట్యాక్స్ దట్ ఈస్ హిరణ్య గోల్డ్ ట్యాక్స్. శుల్క అంటే ఏంటి? బలి ట్యాక్స్ అంటే ఏంటి? ఖచ్చితంగా వాలంటరీ ట్యాక్స్, ఖచ్చితంగా పే చేయాల్సినటువంటి. వెయిట్ భాగా ట్యాక్స్ ఈజ్ డిఫరెంట్, బలి ట్యాక్స్ ఈజ్ డిఫరెంట్. రైట్. కంపల్సరీ ఆఫరింగ్, కంపల్సరీ పే చేయాల్సినటువంటి ట్యాక్స్ దట్ ఈస్ బలి ట్యాక్స్. బలి ఆఫరింగ్ అని అంటే అది డబ్బు రూపంలోనే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదైనా గిఫ్ట్ లాగా కూడా కంపల్సరీ ఇవ్వాలి. అదేవిధంగా భాగా ట్యాక్స్ కూడా ఉంది. శుల్క ట్యాక్స్ వచ్చేసి ఏంటి అని అంటే కస్టమ్స్, అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసినప్పుడు పే చేయాల్సినటువంటి ట్యాక్స్ శుల్క ట్యాక్స్. భాగా ట్యాక్స్, భోగా ట్యాక్స్ అని చెప్పేసి 2 రకాలు కూడా ఉన్నాయి. భాగా ట్యాక్స్ అని అంటే వాళ్ళకు వచ్చినటువంటి దాంట్లో నుంచి కొంత భాగాన్ని వాళ్ళు ఇవ్వాలి. 1/6 ఆఫ్ ప్రొడ్యూస్, వాళ్ళు కల్టివేట్ చేసేటువంటి దాంట్లో నుంచి కొంత 1/6 పార్ట్ ఇవ్వాలి, దట్ ఈస్ భాగా. భోగా అంటే గిఫ్ట్స్ రూపంలో ఇస్తే దాన్ని భోగా ట్యాక్స్ అని చెప్పేసి అంటారు. విస్టి అని ఇంకొక అనదర్ ట్యాక్స్ ఉంది, విస్టి ఆర్ వెట్టి. ఈ ట్యాక్స్ దీనికంటే ముందుగానే ఉందిలేండి. దిస్ ఈస్ ద ట్యాక్స్ కలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేబర్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. పని చేయించుకుంటారు కానీ డబ్బులు ఏమి ఇవ్వరు, దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ట్యాక్స్. బలి ట్యాక్స్ అన్నటువంటి కాన్సెప్ట్ ఐవీసీ పీరియడ్ నుంచే ఉంది, ఐవీసీ పీరియడ్ నుంచి. కాకపోతే ప్రాపర్గా ట్యాక్స్ అన్న పేరుతో లేదు, బలి అని అప్పటి నుంచే వచ్చింది అనమాట. వేదిక్ పీరియడ్ లో కూడా ఇట్ వాజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే సెషన్. వాటి సెషన్లో మ్యాక్స్ టు మ్యాక్స్ నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. నెక్స్ట్ రేపటి సెషన్లో కూడా మనం ఇంకొన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాను. దీనికి కావాల్సినటువంటి పీడిఎఫ్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ కీప్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.